మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. మన ప్రార్థనలను సైతాను వినగలడా? కెన్ సాటన్ రియల్లీ హియర్ అవర్ ప్రేయర్స్? ఈరోజు దీని గురించి దివ్య గ్రంథంలో ఏం రాయబడిందో జాగ్రత్తగా ఆలోచిద్దాం. బైబిల్ ఏం చెప్పింది? సాతాను మన ప్రార్థన వినగలడా? అవునండి, సాతాను మన ప్రార్థన వినగలడు. మనం ప్రార్థించినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో, దేవునికి ఏం చెప్తున్నామో అది వినగలిగే ఆ కేపబిలిటీ సైతానికి ఉంది. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, బ్రదర్ నేను మనస్సులో ప్రార్థన చేసుకుంటాను, మనస్సులో ప్రార్థన చేసుకుంటే అది వినగలడా సైతాను అంటే? వినలేడండి. మీరు ఏదైతే మనసులో దేవునితో మాట్లాడుకుంటున్నారో, నీకు దేవునికి మధ్య జరుగుతున్న ఆ మనసులో జరుగుతున్న ఆ సంభాషణ ఏది కూడా సైతాను వినలేడు. మరి సైతాను వినగలిగింది ఏంటి? ఏదంటే ఎప్పుడైతే మనము నోరు తెరిచి మరి ప్రార్థిస్తామో, అందరి ముందు బహిరంగంగా లేకపోతే స్వరాన్ని వినిపించే విధంగా ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థనే సైతాను వినగలడు. ఆ ప్రార్థన విన్నప్పుడు సైతాను ఏం చేస్తాడో అది మనకు తెలియాలండి. ఇప్పుడు ఉదాహరణకు బైబిల్లో మనం ఒక సంఘటన చూడగలిగితే, దానియేలు గారు ప్రార్థిస్తారు. వాస్తవంగా దానియేలు గారు 21 days ఫాస్టింగ్ చేస్తారండి. ఆ ఫాస్టింగ్ చేసినప్పుడు ఆయన ప్రేయర్ చేయడం మొదలు పెడతాడు. ఆయన ప్రేయర్ చేయడం మొదలు పెట్టగానే మరి దానియేలు ఈ విధంగా ప్రేయర్ చేస్తున్నాడు కాబట్టి మీరు వెళ్ళి దానియేలు గారికి జరగబోయే సంగతుల గురించి మీరు తెలియపరచాలని దేవుడు ఒక దూతకు ఆజ్ఞాపిస్తాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను. చూడండి, ఇక్కడ దూత ఏం చెప్తుందంటే, నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు అంటే ఎప్పుడైతే మీరు ప్రేయర్ చేశారో దానియేలు గారు, అప్పుడే మాకు ఒక ఆజ్ఞ వచ్చేసింది దేవుని దగ్గర నుంచి. ఆ ఆజ్ఞ ఏంటంటే, దానియేలు ప్రేయర్ చేస్తున్నాడు కాబట్టి దానియేలుకి వెళ్ళి అంత్య దినాల్లో ఏం జరుగుతుందో వెళ్ళి చెప్పండి అని చెప్పడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు అనే విషయాన్ని ఇక్కడ దూత వచ్చి మాట్లాడుతుందండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే దూతలకు దానియేలు గారు ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసండి. ఆయన ఏం అడిగాడో తెలుసండి. దూతలకు తెలిసినప్పుడు సైతానికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే సైతాను కూడా ఒకప్పుడు దూతే కాబట్టి. సో ఏదైతే మనము ప్రార్థిస్తామో, ఏదైతే ఆ స్వరం వినపడుతుందో ఆ వినపడే స్వరము ద్వారా సైతాను ప్రార్థనలు వినగలడు. ఇంకా ఇదే సందర్భంలో మనం చూడగలిగితే మరొక విషయాన్ని కూడా దూత తెలియపరుస్తుంది. ఏం చెప్తుందో చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. చూడండి, మొదటి దినాన ప్రార్థన చేస్తే దగ్గర 3 వారాల తర్వాత ఆ దూత వచ్చి దానియేలు గారితో మాట్లాడుతుందండి. అంటే ఎందుకంత టైం పట్టింది? ఆజ్ఞ బయలుదేరిన వెంటనే మరి దూత రావాలనుకునింది. దూత రావాలని అనుకుంటే మరి అడ్డుకున్నది ఏవి? చూసారా? ఆలోచిస్తుంటే అన్నీ తెగిపోతున్నాయి మనకు. సైతాను ప్రార్థన విన్నప్పుడు ఆ పనిని జరగనివ్వకుండా ఆపాలనైతే చూస్తానండి. ఆ పని ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తాడు. మీరు జాగ్రత్తగా సందర్భాలను బైబిల్లో ఆలోచిస్తే, భక్తులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని అనుగ్రహించాలి అని అనుకున్నప్పుడు సైతాను ఎలాగైనా అది వాళ్ళకు అనుగ్రహింపబడకుండా ఉండేటట్టుగా సకల ప్రయత్నాలు చేస్తాడు. అందుకే వాడి గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది కదా, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. అయితే బైబిల్ ఏం చెప్పిందో జాగ్రత్తగా వినండి. నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైనది అని అన్నాడు. ఇప్పుడు అతని ప్రార్థన వింటే మనకేమైనా సమస్య అంటే మనకేం ప్రాబ్లం లేదండి. ఎందుకనంటే మనము ప్రార్థిస్తున్నది సర్వోన్నతుడైన ఆ దేవునికి. అయితే ఆ సర్వోన్నతుడైన ఆ దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు ధైర్యంగా నిశ్చింతంగా మనం ఉండొచ్చు. దేవుడు కార్యం చేసేటప్పుడు సైతాన్ని ఎలాగండి అడ్డుకోగలడు? సైతాన్ని ఎలా అండి మన ప్లాన్స్ని డిస్ట్రాయ్ చేయలేడు. కాబట్టి నీతిమంతుని ప్రార్థన బహుశక్తివంతమైనది. అయితే ఆ శక్తివంతమైన ప్రార్థనతోనే మనము దేవుని మీద ఆధారపడి వెళ్ళగలం. అయితే మీరందరూ ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి.
ఆ విషయం ఏంటంటే, సైతాను మన ప్రార్థనలు వింటాడు. విన్న తర్వాత ఏం చేస్తాడు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గనక మీకు తెలియకపోతే భవిష్యత్తులో మీరు సైతాన్తో జరిగే పోరాటంలో గెలవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సైతాన్ ఎప్పుడైతే ప్రార్థన వింటాడో, అపవాది ప్రార్థన విన్న తర్వాత ఇప్పుడు ఆ ప్రార్థనలో మనము విశ్వాసంతో ప్రార్థన చేసి ఉంటాం. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఈ సైతాన్ వచ్చి ఆ ప్రార్థన విని ఏం చెప్తాడో తెలుసా? నువ్వేమో విశ్వాసంతో ప్రార్థన చేసావు కదా, ఏది జరగలేదే, ఎందుకు ఆలస్యం అవుతుంది, అసలు దేవుడిని ప్రార్థన విన్నాడా అని ఇలాంటి డౌట్లు మీ మైండ్లో పెట్టేస్తాడు. మీరు ప్రార్థించారు, మీరు ప్రార్థించిన తర్వాత వాడు చేసే పని ఏంటంటే నెగిటివ్ థాట్స్ తీసుకొస్తాడు మీ ప్రార్థనలకు. మీరు చేసిన ప్రార్థనకు జవాబు రాలేదు చూడు, దేవుడు స్పందించలేదు చూడు, ఇంకా ఏం జరగలేదు చూడు అని మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పటికీ మీరు దేవునితో మాట్లాడరు అని ఒక నమ్మకంతో, విశ్వాసంతో, సందేహింపకుండా మీరు గనక ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం జరుగుతుంది. మీరు గనక సందేహిస్తే మీరు ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇది యాకోబు గారు ఈ విషయాన్ని తెలియపరిచారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకోగలిగితే, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. చూసారా దేవుని వాక్యం ఏం చెప్తుందో? ఎవరైతే సందేహిస్తారో, ఎవరైతే విమనస్కులుగా అస్థిరులుగా ఉంటారో అలాంటి వారు దేవుని దగ్గర నుంచి ఏమీ పొందుకోలేరంట ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు ఏం ప్రార్థిస్తున్నారో అది సైతానికి తెలుసు. మీరు దేవుని ఏం అడుగుతున్నారో అది సైతానికి తెలుసు. అయితే సైతానికి తెలిసినప్పుడు మీరు ప్రార్థించిన వాటి విషయంలో వచ్చి మిమ్మల్ని శోధిస్తాడు. దేవుడు ఏం చేయడు, దేవుడు నీ ప్రార్థన వినడు, నువ్వు ఒక పెద్ద పాపివి, నీకేది రాదు, నీకేది కుదరదు, నీకేది అవ్వదు అని ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కువగా మనలో ఉన్న మిస్టేక్స్ని చూపిస్తూ దేవుడు ఎందుకు నీ ప్రార్థన వినాలి, దేవుడు ఎందుకు నీకు ఈ కార్యం చేయాలి, నువ్వేమైనా మంచోడివా, నువ్వేమైనా ఇదా అని ఈ రకంగా నెగిటివ్ థాట్స్ వదులుతూ ఉంటాడు. కానీ ఎవరైతే నేను ప్రార్థించింది నా దేవునికి, సర్వోన్నతుడైన ఆ దేవునికి నేను ప్రార్థించాను, ప్రార్థన వినే దేవుడు నా దేవుడు, కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అని ఎవరైతే నమ్మి విశ్వాసంతో అడుగులు వేయగలుగుతారో, సందేహించకుండా అడుగులు వేయగలుగుతారో అలాంటి వారి ప్రార్థనకే జవాబు వస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, మీ ప్రార్థనకు మరి జవాబు వస్తుందా? మీరు ఏదైతే ప్రార్థించారో అది దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడా? ఒకవేళ అనుగ్రహించట్లేదంటే బహుశా సైతాను మిమ్మల్ని మోసపరిచి మిమ్మల్ని మరి ఆ నెగిటివ్ మైండ్ సెట్లోనికి తీసుకెళ్ళిపోయి ఇది కాదు, కుదరదు, జరగదు అని చెప్పి ఈ విధంగా మీ దగ్గర మాట్లాడి దేవుని దగ్గర నుంచి రావాల్సిన వాటిని రానివ్వకుండా అడ్డుకొని ఆపుతున్నాడేమో సైతాను. ఒకసారి ఆలోచించుకోండి. అయితే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో ఉన్నవాడు అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్న సైతాను కంటే గొప్పవాడండి. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. కాబట్టి ధైర్యంగా అడుగులు వేయండి. మన ప్రార్థనలకు జవాబు రావాలని మనం ఎప్పుడూ కూడా విశ్వాసంతో అడిగి పొందుకోవాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అని అన్నాడు దేవుడు. కాబట్టి అడగండి, సైతాన్ వింటాడు. కానీ సైతానికి భయపడకండి. భయపడకుండా విశ్వాసంతో దేవుణ్ణి అడుగుతూ ముందుకెళ్ళండి. ఖచ్చితంగా ఆ దేవాది దేవుడు మీరు అడిగిన వాటిని మీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.